ఫ్రెండ్స్, మనం ఒక స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాం, లేదంటే ఒక ఆప్షన్ని బై చేయాలనుకుంటున్నాం. దెన్ ఏంటంటే జనరల్గా రేంజ్ అనేది చూస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో 2 పాయింట్లు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ స్టాక్స్ని లేదా స్టాక్ ఆప్షన్స్ని మనం ఏంటంటే క్యారీ అనేది చేసుకోవచ్చు. క్యారీ చేయాలంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్విక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, వెన్ టు టేక్ యాన్ ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, వెన్ టు టేక్ యాన్ ఎంట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ సింపుల్గా మనం ఏంటంటే రేంజ్ మార్కెట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఐదర్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ఏం చేస్తాం, కాల్ తీసుకుంటాం. వేరే డౌన్ సైడ్ బ్రేక్ అవుతే ఏం చేస్తామంటే పుట్ అనేది తీసుకుంటాం. వెరీ సింపుల్. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఏ స్టాక్లో తీసుకోవాలి, దట్ ఈస్ కార్ కన్విక్షన్ అనమాట. ఆ కన్విక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే చూద్దాం ఫ్రెండ్స్. అండ్ 2 థింగ్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఒకటి వచ్చేసరికి కన్విక్షన్ని ఎలా మనం తీసుకోవచ్చు, సెకండ్ బ్రేక్అవుట్ జరిగినాక ఏమేమి పారామీటర్స్ అనేవి మనం చూడవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడగానే ఓకే ఎటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనేది ఒకసారి చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ లిమిటెడ్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, క్యాన్ఫిన్ హోమ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్. సో ఇక్కడ చూస్తే 1, 2, 3 స్టాక్స్ దాకా మనకేంటంటే హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అనేవి రైడింగ్ చేస్తున్నాయి. ఓకే, సో మనం ఎగైన్ ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్లో అన్నీ కూడా మనం బై చేయలేం. నా వీ నీడ్ టు లుక్ ఫర్ ద సెటప్, ప్రాపర్ సెటప్ అనేది దేంట్లో ఉంది, ఏ స్టాక్లో ఉంది అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది తీసుకున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం నిన్న వర్చువల్గా బీపీసీఎల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. దీంట్లో లో రిస్క్ నుంచి హై రిస్క్ దాకా ఓకే మనం అన్ని స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి బీపీసీఎల్లో లాంగ్ వ్యూ అంటే బులిష్ వ్యూ అనేది మనం జనరేట్ చేసుకోవడం జరిగింది. అన్నీ కూడాను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఏంటంటే మనకి ప్రాఫిట్లోనే ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ కన్విక్షన్ అనమాట. మనం ఎటువంటి స్టాక్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఒకసారి స్టాక్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ మనకి కన్సోలిడేషన్ ఎక్కడ జరిగింది అనేది చూసుకుందాం. ఈ పాయింట్ దగ్గర కన్సోలిడేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు డౌన్ సైడ్. ఇక్కడ ప్రీవియస్గా ఏంటంటే చాలా డౌట్స్ ఏంటంటే ఈ యొక్క విక్స్ ఉన్నాయి కదా అంటే ఫ్రెండ్స్ మనం వెరీ వోలటైల్ విక్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ విక్ ఇది. ఈ కేసులో మనకి ఈవినింగ్ అండ్ మార్నింగ్ 9:15 క్యాండిల్లో హ్యూజ్ వోలటైల్ అనేది జరిగింది. బికాస్ ఆఫ్ సమ్ న్యూస్ మేబీ ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ మనం ఇంత రేంజ్ అనేది తీసుకోలేం ఫ్రెండ్స్. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనం రియల్ బాడీ ఏదైతే ఉందో ఆ రియల్ బాడీకి టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం మ్యాక్స్, దట్ ఈస్ కాల్డ్ రేంజ్ అనమాట. బట్ ఇక్కడ దాకా మనం హై, ఇక్కడ దాకా లో అనేది తీసుకుంటే మనకేమవుతుందంటే మొమెంటం అనేది ఇంత రేంజ్ని కవర్ చేసేపాటికి స్ట్రీమ్ అయిపోతుంది అనమాట. ఆ స్టాక్ అక్కడ దాకా వచ్చేసరికి అలసిపోద్ది. వేరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ స్టాక్ అనేది మేబీ సైడ్ వేస్కి వెళ్ళొచ్చు కొద్దిగా, లేదా కొద్దిగా పుల్ బ్యాక్ జరగచ్చు, లేదా కొద్దిగా బ్రేక్అవుట్ అనేది జరిగే అవకాశం కూడా ఉంది. సో ఈ స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ 15 మినిట్స్లో బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్ దాంట్లో బ్రేక్అవుట్ అనేది జరిగింది విత్ రీజనబుల్ వాల్యూమ్స్ కూడా మ్యాటర్ ఫ్రెండ్స్. రీజనబుల్ వాల్యూమ్స్ అనేది రీసెంట్గా అయితే ఏదైతే కన్సోలిడేషన్ జరిగిందో కన్సోలిడేషన్తో పోల్చుకుంటే రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ వేరేజ్ ఏంటంటే ఈ క్యాండిల్లో హ్యూజ్గా 1.3 మిలియన్ వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినాయి. బట్ ఫ్రెండ్స్ మనకేంటంటే ఒక రేంజ్ నుంచి బయటికి రాలేదు. బట్ ఈ కేసు ఏంటంటే వాల్యూమ్స్ ప్రీవియస్ వాల్యూమ్స్తో మనం పోల్చుకున్నప్పుడు ఈ వాల్యూమ్స్ అనేది చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకేంటంటే విత్ ఇన్ ద రేంజ్ అనేది ట్రేడ్ అయింది. బట్ ఈ వాల్యూమ్ వచ్చేసరికి ఏదైతే రేంజ్ బ్రేక్అవుట్ ఉందో అక్కడ వాల్యూమ్స్ అనేది జనరేట్ అయినాయి. సో ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మార్కెట్ని అంటే బుల్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు క్లియర్గా. ఓకే, సో అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని మార్కెట్ అప్రోచ్ అవుతూ ఉంటుందో సెల్లర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ పెట్టి సెల్లింగ్ చేస్తుంటారు. బట్ ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే
మీ దగ్గర ఉన్న స్ట్రీమ్ అయిపోయింది అబ్బాయి, నవ్వు ఏంటంటే నేను కంట్రోల్ తీసుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. వెరాజ్ ఏంటంటే కన్సోలిడేషన్ జరిగినప్పుడు ఫ్రెండ్స్ మనకి డౌన్ సైడ్ వెళ్ళొచ్చు, అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ కన్సోలిడేషన్ సింపుల్గా మనం ఏమంటామంటే, ఒకవేళ పైకి వెళ్తే దీన్ని సింపుల్గా ఎక్యుములేషన్ అంటాం. పైకి వెళ్ళింది అనుకోండి ఎక్యుములేషన్ అంటాం. వెరాజ్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, మనం దీన్ని ఏమంటామంటే సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే ఎక్యుములేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్కెట్ బై చేశారనమాట, వాళ్ళకి కావాలి స్టాక్స్, ఎనఫ్ స్టాక్స్ కావాలి, ఎందుకంటే ర్యాలీకి సిద్ధంగా ఉన్నారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ యొక్క కన్సోలిడేషన్ జోన్లో ఉంచి 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 అక్కడ లోవర్ లెవెల్లో బయింగ్ చేయటం, హైయర్ లెవెల్లో సెల్లింగ్ చేయటం, లోవర్ లెవెల్లో బయింగ్ చేయడం, హైయర్ సెల్లింగ్ చేసుకోవడం, అంటే ఎవరైనా సెల్లర్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి బై చేసుకోవడం, దాన్నే సింపుల్గా ఏంటంటే ఎక్యుములేషన్ అంటాం. ఎక్యుములేషన్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే స్టాక్ అనేది మనకి రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయితేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. అన్లెస్ అంటిల్ ఏంటంటే మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకొని కిందకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, దెన్ ఏంటంటే మనం దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈ ప్రైస్ దగ్గర ఈ జోను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ హై అనుకుందాం, ఇది 90 రూపీస్ అనుకుందాం. ఈ జోన్లో ఏం చేస్తుంటారంటే ఓకే తీసుకుంటారా తీసుకోండి, కొనుక్కుంటారా కొనుక్కోండి, ఎందుకంటే రోజు బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదేదో డిస్కౌంట్లో ఉందే అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బయింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇక్కడ బిగ్ ప్లేయర్స్ కానీ వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఓకే తీసుకోండి 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 అని చెప్పేసి మనకు సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్, మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడే తెలుస్తుంది. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి ఏదైనా ఇండికేటర్స్ హెల్ప్ తీసుకోవటమే కానీ డైరెక్ట్గా ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి మనం చెప్పలేము అనమాట. సో దట్ ఈస్ ద ట్రిక్ ఆఫ్ కన్సోలిడేషన్ అండ్ అక్యుములేషన్. నౌ కమింగ్ టు ద ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్లో మనకి ఏమంటే స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే సెక్టార్. ఓకే, నిన్నటి సెక్టార్లో ఎనర్జీ సెక్టర్, ఆయిల్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు సెక్టర్ వచ్చేసరికి మనకి హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్లో 2-3 స్టాక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్ దిస్ కేస్ ఫ్రెండ్స్, మనం ప్రాబబిలిటీ అగైన్ మనం దీంట్లో ఏం చేసుకోవచ్చు అంటే కాల్ అనేది బై చేసుకోవచ్చు. వెరాజ్ ఏంటంటే 15 మినిట్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది అనుకోండి. ఎందుకు కన్సోలిడేషన్ అనేది హ్యూజ్ కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చాడు. సో ప్రాబబిలిటీ ఉంది. అగైన్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 బ్రేక్అవుట్స్ అనేది తీసుకున్నాం. ఇలాంటి అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా రీసెర్చ్ చేసి 10 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఫ్రెండ్స్, ఇందులో 6/7 అనేది వర్కౌట్ అవుతాయి. ఆబ్వియస్గా 2 లేదా 3 అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనం వీటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒకవేళ ఫెయిల్ అయిందనుకో దట్స్ ఓకే. ఓకే, ఎగ్జిట్ ద ట్రేడ్ అండ్ ట్రై టు ఫైండ్ ద నెక్స్ట్ ట్రేడ్. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుందంటే అటెంప్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, ఏదైతే లాస్ అండ్ ప్రాఫిట్ ఉందో దాన్ని పక్కన పెట్టి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ మీద ఫోకస్ అనేది చేసినప్పుడు ఏంటంటే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వెరాజ్ ఏంటంటే ఇది జస్ట్ మార్నింగ్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం బ్రేక్అవుట్ అయిన దగ్గర ఈ పాయింట్ దగ్గర మనం తీసుకున్నామని చెప్పేసి ఎసంప్షన్ తీసుకుంటే ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనకి డిప్లాయ్ చేసిన క్యాపిటల్ వచ్చేసరికి 26,200 ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్రెడీ 30% అనేది రిటర్న్ రావడం అనేది జరిగింది, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరిగింది కాబట్టి. వెరాజ్ ఇక్కడ రిస్క్ వచ్చేసరికి 26,000 ఉంది. నేను అంత రిస్క్ తీసుకోను అనుకుంటే నిన్నటి వీడియోలో హెడ్జింగ్ ఎలా చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది డెఫినెట్గా వాచ్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పొజిషన్స్ ఏదైనా క్యారీ చేయాలి, ఓకే, ఇంత రిస్క్ మనం బేర్ చేయమనుకుంటే హెడ్జింగ్ అనేది తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ యొక్క సెక్టార్లో మనం ఆపర్చునిటీ తీసుకోవటం వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే సెక్టార్స్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఐటీ బూమ్ చేస్తుంది, ఒక్కొక్కసారి ఎనర్జీ సెక్టార్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఒక్కొక్కసారి కమోడిటీస్ లైక్ గోల్డ్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ మూవ్ అవుతుంది, గోల్డ్ మూవ్ అవుతుంది, న్యాచురల్ గ్యాస్ మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సెక్టార్ రొటేషన్. ఓకే, కంటిన్యూస్గా ఏ సెక్టార్ కూడా పైకి వెళ్ళదు ఫ్రెండ్స్. అలా వెళ్ళగలిగితే ఇప్పుడు ఐటీ అనేది ఆల్ టైమ్ హైలో ఉండాలి. ఐటీ అనేది కరెక్షన్ జరిగింది. 2020లో ఐటీకి మంచి బూమ్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే న్యూట్రల్ అయిపోయింది. అది జస్ట్ ఏంటంటే కరోనా వల్ల ఇవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అయినాయి. సో అగైన్ ఏంటంటే నౌ బ్యాలెన్స్ అవుతూ ఉందన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఐటీ అనేది ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. బట్ ఇప్పుడు ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా కరెక్షన్స్ తీసుకొని మళ్ళీ స్లోగా బౌన్స్ అనేది తీసుకుంటూ ఉన్నాయి. నౌ ఏంటంటే సెక్టార్స్లో మనకి ఆయిల్ అండ్ ఎనర్జీ అండ్ మనకి హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్ అనేది కొద్దిగా
స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఎటువంటి బ్రేక్అవుట్ అనిపించినా, ఎటువంటి ఇండికేటర్ మీకు సపోర్ట్ చేసిన లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ హెడ్జింగ్. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ హౌ టు క్యారీ ద పొజిషన్ అనమాట. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్.